హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మనం వచ్చేసామండి. మటను మునక్కాయ పులుసుతో అయితే వచ్చాము. చాలా టేస్టీగా ఉంటుంది మటను మునక్కాయ. మునక్కాయ టేస్ట్ అయితే మంచిగా తెలుస్తుందండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా మటన్లో చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామా? ముందుగా అయితే మనము మటన్ తీసుకోవాలండి. ఇది నీట్గా 3 to 4 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాకైతే రెడీ చేసుకుందాం. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అలాగే అల్లము, కొబ్బరి అయితే వేసుకోవాలండి. ముందుగా కొబ్బరి వేసుకుంటున్నాము, కొంచెం అల్లము. తెల్లగడ్డ రవ్వలకైతే పొట్టు తీసి వేసుకుంటే చాలా బాగా టేస్టీగా వస్తుందండి. అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు, ఎర్రగడ్డలు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. కొంచెం కరివేపాకు తీసుకున్నామంటే బాగుంటుంది. సో మనం ముందుగా మునక్కాయ ముక్కలు ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ సైజులో అయితే కట్ చేసుకోండి, చాలా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నామండి. మనం హెవీ మసాలా చేయమండి, లైట్ మసాలాతోనే కర్రీ అనేది సూపర్గా వస్తుంది ఇలా చేస్తే. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, టమోటాలు అయితే వేసేసుకుంటున్నాము. ఎక్కువ మసాలా లేకుండా చాలా టేస్టీగా అయితే మనం చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది దీంతో వేసేస్తున్నామండి. అది బాగా మగ్గనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనిచ్చామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసేసుకుంటున్నాము. పసుపు వేసాక ఒక 1 మినిట్ పాటు మగ్గనిచ్చామంటే ఆ పచ్చి వాసన అంతా కూడా పోతుందండి. ఇలా మంచిగా కలుపుతూ దాన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక 10 to 20 మినిట్స్ మటన్ అనేది పక్కన పెట్టాం కదా, ఆ మటన్ని ఇందులోకి వేసేసుకుంటున్నాము. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే అందులో నుంచి వాటర్ అంతా కూడా ఇలా ఊరుతాయండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఇందులోకి ఈ టైంలో కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం మటన్ మసాలా, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోయొద్దు, కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ పోసేసి అలాగే మనం ముందుగా తీసుకున్న మునక్కాయ ముక్కలను అయితే ఇందులోకి వేసేసుకోవాలండి. మునక్కాయ ముక్కలు మనం కుక్కర్ మూత పెట్టే ముందర వేయండి, ఎందుకంటే మునక్కాయలు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు మనం విజిల్ అయితే పెట్టుకుంటున్నాము. ఇలా కుక్కర్ని ఒక 3 నుంచి 4 విజిల్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత కనుక మనం ఓపెన్ చేసి చూసామంటే పర్ఫెక్ట్గా మటన్ అనేది కుక్ అయి ఉంటుందండి. మటన్తో పాటు మునక్కాయ కూడా చాలా మంచిగా కుక్ అవుతుంది. ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి తెలుస్తుందండి. చూశారు కదండి, మనం ఎంతో సింపుల్గా మటన్ కర్రీ చేసేసుకున్నాము. మటన్ మునక్కాయ పులుసు ఎలా ఉందో మాకు కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.